హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీ రామ్ అఫీషియల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? హాయ్ చెప్పు కన్నయ్య. హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి సండే మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో ఇంట్లో వచ్చేసి నేను దోశ అయితే వేసానండి. సో వీడియో అయితే చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవ్రీ సండే అయితే నేను టిఫిన్ అయితే చేస్తానండి కంపల్సరిగా. ఎందుకంటే ఇంకా సండే మా వారు ఇంటి దగ్గరే ఉంటారు కదా, సో అందువల్ల నేను దోశ లేదంటే ఉప్మానో ఇడ్లీ అయితే మ్యాక్సిమం వేయనండి. ఎందుకంటే మేము తినము, మా బాబు కూడా తినడనమాట. సో దానివల్ల ఇడ్లీ అయితే వేయను. ఇంకా ఇక్కడ వచ్చేసి దోశ అయితే వేస్తున్నాను అనమాట. సో దోశ పిండి అయితే నేను మొత్తంలోకి దోశ పిండి అయితే సాల్ట్ అవి కలపను అనమాట. సో నేనేం చేస్తానంటే అట్లు కొంచెం కలర్ రావడానికి షుగర్ అయితే కొంచెం వేస్తాను అనమాట లైట్గా. అలాగే బియ్యము పప్పు నానబెట్టేటప్పుడు సగ్గు బియ్యం మెంతులు ఉంటే వేస్తాను అనమాట, మెంతులు లేకపోతే లేదు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా లెగిసిపోయాడు అనమాట మా బాబు మార్నింగే. సో మేమేంటంటే సండే తొందరగా అయితే లెగవండి, ఎందుకంటే మా వారింటి దగ్గరే ఉంటారు కాబట్టి. సో మ్యాక్సిమం 8, 9 అలా అయిపోతుంది లెగిసేసరికి. సో ఆ రోజు కూడా అంతే. ఇంకెక్కడ వచ్చేసి ఇంకా నేను చట్నీకి అని చెప్పి పల్లీలు వేయించాను అనమాట. సో ఆ మమ్మీ అవి కావాలి అనేసరికి ఇంకా గిన్నెలో ఇస్తే ఇంకా వీడియో అనేసరికి ఇంకా స్మైల్ ఇస్తూ ఉన్నాడనమాట. ఇంకా అట్లా ఇది వచ్చేసి ఇంకా నేను ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను అనమాట, దోశ ప్యాన్ పెట్టేసుకుని ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ రాసుకుంటా ఉన్నాను. సో చూస్తున్నారు కదా, ఇట్లా ఆయిల్ అయితే అప్లై చేయాలండి. ఫస్ట్ అప్లై చేస్తాను నేను. చాలామంది ఆనియన్ అలా కట్ చేసి ఇట్లా హోల్ పెట్టి చాక్తో అలా అది కూడా తిప్పుతారు. సో అది కూడా తిప్పొచ్చు. సో నేనేంటంటే ఇంకా ఆనియన్ దోశ వేస్తాను, అలాగే ఎగ్ దోశ కూడా వేస్తాను అనమాట. సో అందువల్ల ఎగ్స్ ఆనియన్స్ ముందే తీసుకుని బయట పెట్టేసుకున్నాను అనమాట. చట్నీ అయితే చేసేసాను. ఇంకా ఎక్కడైతే మా వాడు ఇంకా ఎగ్ దోశ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. వాడి ప్లేట్ పట్టుకుని తినడండి అస్సలు. కాకపోతే వాడిదంటూ వాడికి ఇచ్చేస్తే ఇంట్రెస్టింగ్గా కొంచెం అన్నా తింటాడు అని చెప్పి ఇంకా నేనైతే అట్లా ప్లేట్లో వేస్తూ ఉంటాను అనమాట. టిఫిన్ అయినా తర్వాత భోజనం అయినా ఏదైనా సరే నేను తినేటప్పుడైనా సరే అలా వాడి ప్లేట్లో కొంచెం వేస్తే తింటాడన్న సాటిస్ఫాక్షన్ అనమాట. సో అలా వాడంతటి వాడు తీసుకుని తినడానికి ఇష్టపడతాడు, అలాగే నేర్చుకుంటాడు కదా. సో అందువల్ల ఇంకా నేనైతే చేతికి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఆ ఎగ్ దోశని ఇంకా ఆఫ్ చేసేసి ఇంకా మా బాబుకి అయితే కొంచెం వేసాను అనమాట. సో ఆ కొంచెం తింటే గ్రేట్ అండి, వాడు అసలు తిండో. సో ఏదో ఇంకా సాటిస్ఫాక్షన్ కోసం వేసాను అనమాట. ఇంకా తీసుకుని వెళ్ళిపోయి సోఫా మీదకి వెళ్ళిపోయి కూర్చొని తింటూ ఉంటాడనమాట. ఇంకా సాటర్డే అంతా నైట్ ఆడి చూసారా ఇల్లు అయితే ఎలా ఉందో. సో ఇల్లు అయితే సర్దాలన్నమాట. ఇంకా మా వారికి అయితే దోశలు వేసి ఇచ్చేసాను అనమాట. చట్నీలో సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పి నేనైతే టేస్ట్ చూశానండి. సో అందువల్ల నా ఎక్స్ప్రెషన్స్ అలా ఉన్నాయన్నమాట. ఇంకెక్కడ వచ్చేసి ఇంకా ఛాయ్ అయితే కాస్తా ఉన్నాను అనమాట. టిఫిన్ అయితే అయిపోయింది. సో నేనైతే ఏంటంటే చేతితో తిన్నానమాట సండే అయితే. ఇంకా మా వారే పెడతా ఉంటారు, ఎందుకంటే బాబుని చూసుకుంటూ ఉండాలి కదా. సో అందువల్ల ఇంకా నేనైతే తినేదైతే నేను ఇంకా వీడియో అయితే తీయలేదనమాట. సో ఇక్కడ వచ్చేసి ఛాయ్ అయితే కాస్తా ఉన్నాను అనమాట. చూసారు కదా, ఇంకా నేనైతే పాలు వాటర్ అయితే ముందేస్తాను. చాలామంది డికాషన్ లాగా వాటర్ టీ పొడి వేసి కాస్తూ ఉంటారు, టీ పౌడర్ వేసి. సో నాకు అలా
తెలియదు అనమాట. సో నాకు ఇలాగే వచ్చు. సో అందువల్ల నేను ఇలాగే కాస్తాను అనమాట. మా ఇంట్లో ఏంటంటే టీ అనేది బాగా తాగుతామండి. సో కాఫీ అయినా తాగుతాం, బట్ ఏంటంటే టీలో యాలకులు కానీ, అల్లం కానీ, సొంటి కానీ, మిరియాలు కానీ ఏవి లేకపోయినా సరే మేము చాయ్ అయితే తాగమన్నమాట. సో దానికోసమే నేను డించిక్ అనేది తీసుకున్నాను అనమాట, చిన్నది. సో ఇంకా రోజు ఎప్పుడు చాయ్ పెట్టినా ఒక యాలకుల 2 యాలకులు అలా కొట్టేస్తూ ఉంటాను అనమాట. అట్లా తాగితేనే నాకు టీ తాగినట్టు ఉండిద్ది. సో దానివల్ల ఇంకా నేను డించిక్ తీసుకోవడం అయితే జరిగిందండి. సో మా వారు కూడా అలాగే ఇష్టపడతారు చాయ్. ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఇంకా మా బాబు చిన్న చిన్ని ముక్కలు తీసుకుని తింటా ఉన్నాడు అనమాట. ఇంకా అది అయిపోయింది, ఇంకా పల్లీలు వేసుకుని తింటా ఉన్నాడు. దాన్ని ఎక్కడో పడేసాడు దోశని. ఇంకా దోశని తీసేసి ఇంకా పల్లీలు తింటా ఉన్నాడు అనమాట. సో ఇల్లు చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇంకా సండే అయితే మా ఇల్లు అలాగే ఉంటుంది అనమాట. సో మొత్తం ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత, ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా కిందకైతే వచ్చేసామండి. సో చికెన్కి అయితే వెళ్తా ఉన్నాం అనమాట. ఎవ్రీ సండే ముగ్గురు వెళ్తామండి చికెన్కి. ఎందుకంటే వాళ్ళ డాడీ బయటకు వస్తే వాడు కూడా బైక్ అంటే వారం వల్ల ఇంట్లో ఉంటాడు కదా. సో అందువల్ల బైక్ అమ్మ బండి అమ్మ డాడీ అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అందుకని చెప్పి నన్ను కూడా ఇంకా రా అని చెప్పి నన్ను కూడా తీసుకెళ్తూ ఉంటారండి. సో ఇంకా మేమైతే ఇంకా ఎప్పుడు మేము తీసుకునే షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం చికెన్కి. సో చికెన్ తీసేసుకున్నాం అనమాట. ఇంకా తీసుకుంటాం ఇక్కడ. నేనైతే వెజ్ పులావ్ లాగా చేశాను అనమాట. సో అది కూడా వీడియో అయితే తీసాను, చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయండి, చూడండి దయచేసి. సో నా వ్లాగ్స్ ఏంటంటే నేను 100 days of ఛాలెంజ్ అని చెప్పి నేను పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వీడియోస్లో నేను ఏం వీడియోస్ చేస్తాను, అసలు నా కంటెంట్ ఏంటి అనేది ఆ నెక్స్ట్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడైతే వెజ్ బిర్యానీకి సంబంధించినవన్నీ కట్ చేసేసుకొని పెట్టేసుకున్నానండి. సో ఇంకా నాన్ స్టిక్లోనే నేను బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా అవి వచ్చిన దగ్గర నుంచి ఒక దానిలో కర్రీ, ఒక దానిలో వెజ్ బిర్యానీ అయితే చేస్తాను అనమాట. సో ఈ మధ్యన దమ్ బిర్యానీస్ అలాగే పులావు అన్నీ కొంచెం తగ్గించామండి. సో ఎక్కువ వెజిటేరియన్స్ వేసి వెజ్ పులావ్ లాగే చేస్తున్నాను ఎక్కువ సార్లు. అలా అయితేనే కొంచెం తినాలనిపిస్తుంది అనమాట. సో అందువల్ల వెజ్ బిర్యానీయే చేస్తున్నాను పద్దాక. ఇది వచ్చేసి ఈ సండే కాకుండా నెక్స్ట్ పోయిన సండే వీడియో అనమాట. సో అప్లోడ్ చేయడానికి కుదరలేదు. సో ఈరోజు అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా వెజిటేరియన్స్ అన్నీ ఏగిపోయిన తర్వాత నేను వచ్చేసి రైస్ 2 గ్లాసులు తీసుకున్నాను అనమాట. సో చాలామంది గ్లాసుకి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేస్తారు కొంచెం మెత్తగా తినాలనుకున్న వాళ్ళు. సో మాకైతే అలా మెత్తగా నచ్చదండి. సో నేనైతే గ్లాస్కి గ్లాసున్నర వేస్తానమాట. సో 2 గ్లాసుల రైస్కి 3 glasses ఆఫ్ వాటర్ వేసాను అనమాట. అలా అయితేనే మాకు పలుకుగా అలా వస్తుంది అనమాట. సో ఇప్పుడే ఉప్పు చెక్ చేసేసుకోండి, ఎందుకంటే తర్వాత వేయటం కుదరదు కాబట్టి నేను ఇప్పుడైతే చెక్ చేసేసుకున్నాను ఉప్పు.
ఇంకా నాకైతే కొంచెం పడద్ది అనిపించింది, అందువల్ల ఇంక నేను కొంచెం అయితే వేసేసాను. ఇంకా ఇది కలపెల్ల ఆడిన తర్వాత కదా రైస్ వేసేది. సో ఈ లోపు అయితే నేను ఇంకొక పక్కన చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఆనియన్స్ అయితే వేసేసి ఇంకా అవి కూడా అది కూడా చికెన్ కర్రీ కూడా ఇంకా పని అయిపోతుంది అని చెప్పి ఇంకా ఫాస్ట్గా అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా తినడానికి అయితే ఇంకా రెడీగా ఉన్నాం అనమాట. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.